Hello guys. In today's session, we are going to discuss about our first module, SEO fundamentals. Okay. సో బేసిక్గా చాలా మంది ఆలోచిస్తున్నారు ఏంటంటే ఈజ్ ఎస్ఈఓ డెడ్ ఇన్ 2026. ఇఫ్ చాట్ జీపీటీ గివ్స్ ఆన్సర్స్ డైరెక్ట్లీ, వై డు వెబ్సైట్ స్టిల్ నీడ్ ఎస్ఈఓ? కెన్ ఏ రియల్లీ రీప్లేస్ గూగుల్ సెర్చ్? ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీపుల్ చాలా మంది ఆలోచిస్తున్నారు. ఓకే, ఆల్రెడీ చాట్ జీపీటీ ఉంది, చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి, క్లాడ్ ఉంది, తర్వాత జెమినీ ఉంది. అలాంటి టైంలో వెబ్సైట్స్కి ఎందుకు ఎస్ఈఓ ఎందుకు అవసరం? ఓకే, సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీపుల్ ఆర్ రేజింగ్ దీస్ డేస్. సో టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎస్ఈఓ ఇన్ 2026 in very simple language. Okay, you know, SEO is not dead. SEO is changing. Okay, people who understand AI SEO will dominate the internet. Okay, people who understand AI SEO will dominate the internet. Okay, in the first part of this session, we are going to discuss about what is SEO and SEO in uh, 2026 and traditional SEO versus AI SEO. These are the two topics we are going to cover in this session. And when coming to the first topic, what is SEO in 2026? Okay, simply, as you know, SEO అంటే మనకేం లేదు, it's a search engine optimization. And remember this sentence. It is the process of making your website or video or content appear in search results. Okay. For example, if someone searches for, I'll show you something. Okay. Let me go to ChatGPT. If or we can visit Google first. Okay. If someone searching for best advertising agency in Hyderabad. Okay. If someone searching for best advertising agency in Hyderabad, there are many websites are coming in the top. Just check out here. Okay. Something design rush. Okay. Something outline media. Okay. Genres and audio dream. Something. Okay. These are the different agencies are coming up, right? This is what SEO. Okay. This is what SEO. And remember this. This is what traditional SEO. Okay. Now we can call it as old SEO. Okay. ఎర్లియర్ అంటే ఇంతకు ముందు మనము బిఫోర్ ఏఐ పీపుల్ ఏం చేసేవాళ్ళు అంటే కీవర్డ్స్ మీద ఫోకస్ చేసేవాళ్ళు, బ్యాక్ లింక్స్ మీద ఫోకస్ చేసేవాళ్ళు, బ్లాగ్ ఆర్టికల్స్. ఓకే, ప్రతి వెబ్సైట్ కూడా బ్లాగ్ ఆర్టికల్స్ని మెయింటైన్ చేసేది. అవన్నీ యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళు గూగుల్‌లో ర్యాంక్, ఓకే, గూగుల్‌లో ర్యాంక్ తేయడం కోసం అనేసి ట్రై చేసేవాళ్ళు. బట్ కాకపోతే ఈ ప్రాసెస్‌కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్స్ కోసం, బ్యాక్‌లింక్స్ కోసం, బ్లాగ్ ఆర్టికల్స్ కోసం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అందరూ కూడా, ఓకే, ఈవెన్ నేను కూడా, సో కీవర్డ్స్‌ని స్ట్రక్ చేసేవాళ్ళం. ఓకే, అంటే చాలా ఎక్కువ కీవర్డ్స్‌ని మన కంటెంట్‌లో ఇంక్లూడ్ చేసేలాగా మనం బ్లాగ్స్ రాసేవాళ్ళం. ఓకే, అండ్ తర్వాత చాలా లాంగ్ లాంగ్ బ్లాగ్స్ రాసేవాళ్ళం. ఎందుకంటే చాలా పెద్ద ఆర్టికల్స్ ఉన్నప్పుడు మనం దాంట్లో మల్టిపుల్ టైమ్స్ మన యొక్క డిఫరెంట్ కీవర్డ్స్‌ని ఇంక్లూడ్ చేసే ఛాన్స్ ఉంటుండే. తర్వాత బ్యాక్ లింక్స్ మనం హాఫ్ పేజ్ యూజ్ చేసి బ్యాక్ లింక్స్ అవన్నీ కూడా మనం జనరేట్ చేసి మన మెయిన్ గోల్ ఏముంటుందంటే గూగుల్‌లో టాప్ రావడమే మన మెయిన్ గోల్ ఉంటుండే. ఓకే, బట్ వెన్ కమింగ్ టు ద 2026, SEO has completely changed. Okay, SEO has completely changed. Again, I'm telling you, SEO is not dead. SEO is changing in 2026. Okay, you got it right. Now, the topic is what changed in 2026, okay, in terms of SEO. Okay, for example, I'll tell you, okay, people ఏం చేసేవాళ్ళంటే ఒకప్పుడు పీపుల్ డైరెక్ట్ వాళ్ళకి ఏమన్నా కావాలనిపిస్తే డైరెక్ట్ గూగుల్ని అడిగేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఐ విల్ షో యూ సంథింగ్. ఓకే, బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 50,000, రైట్. ఓకే, పీపుల్ ఏం చేసేవాళ్ళంటే ఈ విధంగా గూగుల్ని సెర్చ్ చేసేవాళ్ళు, బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 50,000. అప్పుడు మనకి ఏం చేస్తారంటే దెర్ ఆర్ మల్టిపుల్ రిజల్ట్స్ ఆర్ కమింగ్. ఓకే, నాట్ ఓన్లీ షాపింగ్ రిజల్ట్స్, చాలా వెబ్సైట్స్ వస్తాయి. ఆ వెబ్సైట్స్ నుంచి పీపుల్ ఏం చేసేవాళ్ళంటే అన్ని వెబ్సైట్స్ని యూస్ చేస్తూ అన్ని వెబ్సైట్స్ని విజిట్ చేస్తూ దాంట్లో ఉన్న వాళ్ళకు కావాల్సిన కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ని ఐడెంటిఫై చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు పీపుల్ ఏం చేస్తున్నారంటే, ఓకే, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ డైరెక్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ ఏఐ. ఓకే, వాళ్ళకి ఇవన్నీ 10 లింక్స్, ఓకే, బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 15తో
50,000 అని చెప్పేసి ఒక 10-20 లింక్స్ వచ్చేస్తాయి. వాటన్నిటిని విజిట్ చేసి దాంట్లో ఒకటి చూస్ చేసుకునే స్పేస్‌లో వాళ్ళు లేరు. ఇప్పుడు డైరెక్ట్‌లీ దే ఆర్ గోయింగ్ టు ఏఐ టూల్స్. ఓకే. బెస్ట్ ల్యాప్‌టాప్స్ అండర్ 50,000 ఫర్ ఓకే. వీడియో ఎడిటింగ్. ఓకే. సింపుల్‌గా వాళ్ళు ఆ 10 వెబ్‌సైట్స్‌ని విజిట్ చేసి, వాటిని ఎంకరేజ్ చేస్తూ, వాటన్నిటిని గో త్రూ అయ్యి వాళ్ళకు అంత టైమ్ దే ఆర్ నాట్ స్పెండింగ్ దీస్ డేస్. ఓకే. డైరెక్ట్‌గా వాళ్ళేం చేస్తారు అండర్ 50,000 డైరెక్ట్‌లీ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ డైరెక్ట్ ఆన్సర్స్ అన్నట్టు. ఓకే. సింపుల్‌గా ఇక్కడ చూడు బెస్ట్ ల్యాప్‌టాప్స్ అండర్ 50,000 ఫర్ వీడియో ఎడిటింగ్. నౌ ఇట్ ఈస్ కమింగ్ అప్ లెనోవా ఐడియల్‌ప్యాడ్. ఓకే. స్లిమ్ 3. This is one of the best one, and then this is the next one. Okay. So people now want direct answers, not 10 these blue links. ఓకే. ఈ బ్లూ లింక్స్ ఇవన్నీ వాళ్ళకొద్దు. ప్రతిదీ ఓపెన్ చేసి వాళ్ళు డిసైడ్ అయ్యేంత టైం ఇప్పుడు స్పెండ్ చేయట్లేదు. ఓకే. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ డైరెక్ట్ ఆన్సర్స్. ఓకే. దిస్ ఈజ్ వాట్ చేంజ్డ్ ఇన్ 2026 in terms of SEO. And next topic is okay, traditional SEO versus AI SEO. Okay. You know, as you guys know, traditional SEO. Okay. గూగుల్ ర్యాంకింగ్స్, కీవర్డ్స్, బ్యాక్లింక్స్, వెబ్సైట్ ట్రాఫిక్. ఇదే మన మెయిన్ ఫోకస్ ఉంటుండే అండ్ మన మెయిన్ గోల్ ఏముంటుంది? We need to bring people to the website. Okay. That is the only goal we were having. ఓకే. ట్రెడిషనల్ ఎస్ఈఓలో ఉన్నటువంటి మనకు ఒకే ఒక గోల్ ఏం చేస్తా అంటే పీపుల్ని మన వెబ్సైట్కి తీసుకురావడం. ఓకే. బట్ ఏఎస్ఈఓ దట్ మీన్స్ న్యూ ఎస్ఈఓ దట్ ఈస్ ఎస్ఈఓ ఇన్ 2026 ఇప్పుడు దీని టార్గెట్ ఏంటంటే ఓకే ప్రజెంట్ మన వెబ్‌సైట్‌ని గూగుల్‌లో గాని, సెర్చ్ ఇంజిన్స్‌లో టాప్ తేవడం కాదు. ఓకే. ప్రెజెంట్ ఎస్‌సిఓ యొక్క గోల్. ఈ వెబ్‌సైట్ ఈ ప్రెజెంట్ ఎస్‌సిఓ గోల్ ఏంటంటే గెట్ మానిటర్డ్ బై ఏఐ. ఓకే. యూ నో గెట్ మానిటర్డ్ బై సారీ గెట్ మెన్షన్డ్ బై ఏఐ. గెట్ మానిటర్డ్ బై ఏఐ. ఓకే. జస్ట్ ఐల్ సింప్లీ ఎక్స్‌ప్లెయిన్ యూ. ఓకే. సో ప్రజెంట్ ఏఐని ఏ విధంగా మనం ఏఐ అటెన్షన్‌ని మనం ఏ విధంగా గ్రాబ్ చేయగలుగుతాము? ఓకే. ఏఐ మన యొక్క వెబ్‌సైట్స్ మీద ఏ విధంగా ఫోకస్ చేయగలుగుతుంది అనేదే మోడర్న్ ఎస్‌సిఓ యొక్క గోల్. ఓకే. యూ నో దిస్ పర్టిక్యులర్ టెక్నిక్ కంప్లీట్‌లీ ఫోకస్ ఆన్ హెల్ప్‌ఫుల్ కంటెంట్. ఓకే. అంటే యూజర్‌కి ఇప్పుడు మనం మల్టిపుల్ కీవర్డ్స్ స్టఫ్ చేసి టాప్ వచ్చినామా లేదా అనేది మ్యాటర్ కాదు. యూజర్‌కి ఏ కంటెంట్ ఎక్కువగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకే. ఎక్కువ బెస్ట్ రివ్యూస్ ఎక్కడున్నాయి. తర్వాత బ్రాండ్ అథారిటీ. ఓకే. సో, బ్రాండ్ అథారిటీ ఎక్కడైతే బెస్ట్‌గా ఉంది. తర్వాత హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్ ఏ వెబ్‌సైట్స్ నుంచి, ఏ కంటెంట్ నుంచి హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్ బెటర్‌గా ఉంది. హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఈజీగా ఏఐ ఐడెంటిఫై చేస్తది. ఎవరు ఏ బ్లాగ్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఎవరు ఏ వెబ్‌సైట్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఓకే. అక్కడ నుంచి కాల్ టు యాక్షన్స్ ఏమన్నా తీసుకుంటున్నారా? పేజ్ క్వాలిటీ ఏంది? పేజ్ లోడింగ్ టైమ్ ఏంది? ఎవ్రీథింగ్ కమ్స్. ఓకే. బట్ హియర్ ఏంటంటే ఒకప్పటిలాగా మనం ఏదో లాంగ్ లాంగ్ ఆర్టికల్స్ రాయడం అది కాదు. ఓకే. ఆ కంటెంట్ యూజర్‌కి హెల్ప్ అవుతుందా లేదా? ఎందుకంటే మీరు వాలిడ్ కంటెంట్ దాంట్లో ఇంక్లూడ్ చేస్తే ఆటోమేటిక్‌గా యూజర్ ఎక్కువ టైమ్ దాంట్లో స్పెండ్ చేసే ఛాన్స్ ఉంటది. సో దట్ ఏఐ ఏం చేస్తదంటే అప్పుడు మన వెబ్‌సైట్‌ని ట్రస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో, ప్రెజెంట్ అందరూ కూడా అన్ని బిజినెసెస్ యొక్క గోల్ ఏంటంటే సెర్చ్ ఇంజిన్స్‌లో టాప్ రావడం కాదు. ఓకే. వాళ్ళందరూ కూడా ఏఐ అటెన్షన్‌ని గ్రాబ్ చేయడం కోసం చాలా వాల్యుబుల్ కంటెంట్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ క్వాంటిటీ. ఇట్స్ అబౌట్ క్వాలిటీ. క్వాలిటీ ఆఫ్ కంటెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఓకే. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్‌సిఓ, ఓల్డ్ ఎస్‌సిఓ వర్సెస్ ఏఐ ఎస్‌సిఓ. ఓకే. దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ సెషన్ in module 1 SEO fundamentals, and in next session we are going to cover remaining uh, two topics. Okay, why SEO still matters and other this AI platforms and all. Okay, if you guys want to know advanced technologies and all, follow us. Thank you.